మీరు ఇప్పుడు ఒక 1 year దానికి చైర్మన్ గా కొనసాగారు. సో ఎట్లాంటి లోన్స్ ని కస్టమర్స్ ముందుకు తీసుకుపోగలిగారు? యాక్చువల్ గా బంగారం లోన్ మీద ఇంట్రెస్ట్ తగ్గించాను, ఓకే, మార్ట్గేజ్ లోన్ మీద ఇంట్రెస్ట్ తగ్గించాను మీరే. నేనే. తర్వాత ఇంకొకటి, ఎవరైతే మార్ట్గేజ్ లోన్ తీసుకుంటారో వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ తగ్గించాను. తర్వాత ప్రమాద బీమా, ఎవరైనా సభ్యుడు ప్రమాదవశాత్తు చనిపోతే ఈ 9,000 మందిలో 18,000 మంది లెక్క, 1800 మంది. ఎందుకంటే వాళ్ళు తీసేసారు కానీ అఫీషియల్ కొనసాగుతున్నారు, వాళ్ళు తీసేసినట్టు కాదు. వాళ్ళు తీసేయాలంటే జనరల్ బాడీలో తీసేయాలి, అది కూడా తీసేయాలి, తీర్మానం ఉంటది, తీర్మానం. ఆ తీర్మానం చేయకుండా తీసేశారు. అంటే వీళ్ళు ఇష్టం సాటుకు చేసుకున్న తీర్మానాలు అన్ని తీర్మానాలే. ఓకే, రైట్. ఇంకెట్లాంటి సదుపాయాలు తీసుకొచ్చారు? గంగాధరలో బ్రాంచ్ ఓపెన్ చేశాను. ఓకే. తర్వాత ఇంకా 2 బ్రాంచ్లకు నేను ఆర్బీఐకి అప్లికేషన్ పెట్టుకున్నాను, శ్రీకారం చుట్టానికి ప్రయత్నం చేశారు. వీళ్ళు ఏం చేశారంటే నా మీద చేసిన కోర్టు కేసులో ఆర్బీఐని పార్టీ చేశారు. ఆర్బీఐ పార్టీ చేయాల్సిన అవసరం ఉండదు దీనిలో, కానీ తెలియని దాంతో ఆర్బీఐని పార్టీ చేయడం వల్ల నాకు వచ్చే 2 బ్రాంచ్లు రాకుండా పోయినాయి. ఆ 2 బ్రాంచ్లు నేను నా పిల్లలు ఓపెన్ చేసేవాడిని, అది రాకుండా పోయినాయి వీళ్ళు చేసిన ఘనకార్యం వల్ల. ఓకే. సో ఇంకా అంటే ఎట్లాంటి సేవలతో మళ్ళీ కస్టమర్లని సాటిస్ఫై చేస్తారు మీరు ఎన్నికైతే? ఫస్ట్ నేను చేసేది అంటే చిన్న మధ్య తరగతి వాళ్ళకు, వ్యాపారులకు రుణాలు ఇచ్చేసి డైలీ కలెక్షన్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఒక 2 లక్షలు ఇచ్చాను అనుకో, డైలీ వ్యాపారం చేసుకుంటూ వాళ్ళు సాయంత్రం పూట కడతారు అమౌంట్, అటువంటివి కానీ. పర్సనల్ లోన్స్ కానీ, పర్సనల్ లోన్ కూడా 45 లక్షలు ఇచ్చి మాఫీ చేశారు.